శరత్ గారు ఇది ఎక్కడి దాకా వెళ్లే అవకాశం ఉంది? మీకు మీ అంచనా ఏంటి? సస్పెండ్ చేస్తుందా బీఆర్ఎస్? అది వాళ్ళ ఇంటర్నల్ అఫైర్ అండి. ఏం సస్పెండ్ చేసినా ఇవన్నీ దగ్గరగా చూశారు కదా, కేసీఆర్ చాలా దగ్గరగా 7 సంవత్సరాలు చూశారు. బ్లడ్ ఈస్ థిక్కర్ దెన్ వాటర్ సార్. తర్వాత కేసీఆర్ కి కవిత ఒక వీక్నెస్ కాబట్టి ఏం జరిగినా ఒట్టిగా. రమ్యారావు గారు కూడా బ్లడ్డే, సేమ్ బ్లడ్డే. అయితే సరే వదులుకున్నారు కదా, రమ్యారావు గారు కూడా సేమ్ బ్లడ్డే కదా. అట్లా రమ్యారావు వేరు, కవిత వేరు. కేసీఆర్ నాకు తెలుసా అంటే రమ్యారావు గారు గతంలో చెప్పారు, ఆమె నా బిడ్డ, పెద్ద బిడ్డ అని చెప్పుకునే వాళ్ళు, అంతేనా? ఏమని చెప్పారు? అన్న బిడ్డ అయినా పెద్ద బిడ్డ అని పెద్ద బిడ్డ లాంటిది, పెద్ద బిడ్డ అది వేరండి. ఆ పదజాలం మనం బాగా వాడతాం అన్నదమ్ముల విషయంలో, కానీ దాయాదుల మధ్య కొట్లాట చాలా ఉంటది. మనం మహాభారతం నుంచి చూసినాము. అంత సులభంగా మీరు ఫాదర్ కి కేసీఆర్ కొట్లాట ఉందా? అస్సలు లేదండి, ఏ మాత్రం లేదు. అసలు ఎవరికి కూడా లేకుండా చెల్లెలు 9 మంది అక్కల. అవును, అక్క చెల్లెలు 9 మంది అక్క చెల్లెలు, ఒక్కళ్ళే 2 అన్నదమ్ములు. అవును, ఏం లేదు కొట్లాట, ఏం లేదండి. చాలా బాగుండేదండి. ఈ టిఆర్ఎస్ పార్టీ పుట్టేంత వరకు కూడా మేమందరం కూడా, కవిత, కేటీఆర్, మేమందరం కూడా చాలా యూనిట్ గా చాలా మంచిగా ఉండేవాళ్ళం. ఎప్పుడైతే ఈ శకున్ గాడు వచ్చిండో అప్పటి నుంచే మొత్తం మొత్తం హసన సామ్రాజ్యాన్ని నాశనం చేసినట్టు ఈ కల్వకుంట్ల మీరెందుకు అలర్ట్ చేయలేదు? అప్పుడు మీరంతా కలిసే ఉన్నారు. నేను అలర్ట్ చేశాను కాబట్టి నేను బయటకు వచ్చే పరిస్థితి వచ్చిందండి. నేను బయటకు వచ్చేసిన, నాకు ఆత్మగౌరవం చాలా ఎక్కువ కాబట్టి నేను బయటకు వచ్చేసి నా సెల్ఫ్ స్టాండ్ గా సింగిల్ లేడీగా నేను బయటకు వచ్చిన. ఈ ఒక రకంగా ఈ సంతోష్ అనే వాడండి, మీకు తెలియదండి, వాస్తవం తెలియాలి. ఫామ్ హౌస్ ముచ్చట కూడా మీరు తీశారు. నా బాబాయ్ తోటి మాట్లాడుకోవడానికి అలిగేషన్ పెడితే నేను ఫామ్ హౌస్ కి వెళ్తే నా మీదనే అట్రాసిటీ కేసులు పెట్టించి నన్ను చాలా ఇబ్బందుల పాలు చేసిండు సంతోష్. అయినా నేను ధైర్యంగా ఉన్నా. అప్పుడు మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబు గారే నాకు సొంత అన్న లెక్క, దేవుడిచ్చిన అన్న లెక్క నాకు ఆయన సాయం చేసిండు. ఆ రకంగా నన్ను జైలుకి కూడా పంపించాలని ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఎన్ని చేయాలనో అని చేసిండండి. కుటుంబ సభ్యురాలైన నా మీదనే చేస్తే పార్టీల జెండా మోసిన కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు జెండా మోస్తున్న నాయకులు, బోయిల్ లెక్క పల్లకిని మోసిన వాళ్ళందరినీ కూడా ఎంతో మంది మంత్రుల నుంచి మొదలు పెడితే చిన్న స్థాయి నాయకులను కూడా వాళ్ళ జీవితాలను నాశనం చేసిండు. ఈ రోజు పార్టీ నాశనం, కుటుంబం నాశనం. అసలు పార్టీని నమ్ముకొని పార్టీ బాగుపడితే కేసీఆర్ ఐడియాలజీ అనుకోండి, తెలంగాణనే అనుకోండి, పార్టీ కోసం ఉన్నోళ్ళు ఈ రోజు వేల మంది, లక్షల మంది ఆగమాగమైపోతున్నారు వీళ్ళ మాటల వల్ల, వీళ్ళ చేష్టల వల్ల. అంటే ఇప్పుడు మేము కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నప్పుడు మేము కూడా ఆశిస్తాం. చాలా మంది ఎక్కడ బాగుపడ్డారండి? కోట్ల మంది, లక్షల మంది కార్యకర్తలు ఉంటే బాగుపడ్డ వాళ్ళు ఎంతమంది? సంతోష్ కు నచ్చినట్టు మెచ్చినట్టు ఉన్న వాళ్ళు బాగుపడ్డారు. శరత్ గారు బాధితులే, నేను బాధితులే, అట్లా చాలా మంది ఉన్నాం కదండి. ఎంతమంది లేదు? లాస్ట్ కు సివి ఆనంద్ గారు కూడా బాధితులే, సంతోష్ బాధితులే. కమిషనర్ పోలీస్ అవునండి, ఆయన కూడా బాధితులే. పాపం ఆయనను కూడా డీజీపీ కానియకుండా అడ్డుకున్నాడు. ప్రతిసారి కొత్త విషయం. సో అయితే అది వాస్తవం కాదా? ఒకటి ఇప్పుడు మీరు ఏమై